ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఏంటంటే పొట్ట చాలా టైట్ అయిపోతూ ఉంటుంది. సో అన్నం తినగానే మనకి బాగా హెవీ అయిపోయి దాని తర్వాత మనం ఫుడ్ తీసుకోవడానికి కూడా ఉండదు. ఇప్పుడు మధ్యాహ్నం తీసుకున్నామంటే ఈవినింగ్ స్నాక్స్ మానేస్తాం అండ్ నైట్ డిన్నర్ కూడా మానేస్తాము. అంటే పొట్టంతా బిగబట్టి తీసుకున్న ఫుడ్ అనేది అరగదు. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎవరికైనా సరే స్టార్టింగ్లో ఒక 6-7 months దాకా ఫుడ్ అనేది అస్సలు అరక్క వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. అండ్ తీసుకున్నదంతా కూడా ఇక్కడే గొంతు దగ్గరే ఉన్నట్టు, అన్నం మొత్తం అలానే ఉన్నట్టు, అండ్ కాసేపు అయినాక వామిటింగ్ చేసుకోవడం, ఇలాంటి ప్రాబ్లం అనేది ప్రెగ్నెన్సీలో కామన్. ఈ జీర్ణాశయం కూడా సరిగా పనిచేయదు. ఆ హెవీ బరువు ఎక్కువ అయిపోయి ప్రెగ్నెన్సీలో అవన్నీ కూడా కొంచెం కండిషన్, అవయవాలన్నీ కూడా స్లోగానే పనితీరు అనేది స్లోగానే ఉంటుంది. హార్ట్ కూడా మనకి ఆయాసపడుతూ అలా ఉంటాం కదా. సో హార్ట్ బీట్ కూడా కొంచెం తక్కువే తెలుస్తూ ఉంటుంది. అన్ని అవయవాలు అలా ఉంటాయి కాబట్టి మనకి జీర్ణ వ్యవస్థ కూడా సరిగా అవ్వదు. సో ప్రెగ్నెన్సీలో ఇలా టైట్గా అవ్వడం పొట్ట, అండ్ ఫుడ్ తీసుకున్న వెంటనే మెయిన్గా మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఫుడ్ తీసుకున్న వెంటనే వాటర్ తాగుతాం ఎక్కువగా. ఒక 1/2 hour అయినా గ్యాప్ ఇవ్వండి. అది తీసుకున్న ఫుడ్ మంచిగా లోపల యాసిడ్స్ అనేవి రిలీజ్ అయ్యి మంచిగా ఫుడ్ అనేది అరగాలి. అరిగిన తర్వాత మీరు మంచినీరు తీసుకుంటే మంచిది, కానీ వెంటనే తీసుకుంటే ఆ యాసిడ్స్ అనేవి రిలీజ్ అవ్వక ఆ ఫుడ్ మొత్తం కూడా అరగకుండా అలానే ఉంటుంది. సో అందుకే ఎక్కువగా చాలామందికి ప్రెగ్నెన్సీలోనే కాదు మామూలు వాళ్ళైనా సరే ఎక్కువగా నీళ్ళు తాగే వాళ్ళకి జీర్ణాశయం అనేది సరిగా పనిచేయదు, యాసిడ్స్ అనేవి రిలీజ్ అవ్వవు. సో అది రిలీజ్ అవ్వకుండా మనం నీరు తాగుతున్నాం కాబట్టి ఈ ప్రాబ్లం ఎక్కువైపోయి దాని తర్వాత గ్యాస్ ఫామ్ అవుతూ ఉంటుంది, గ్యాస్ట్రిక్ సమస్యలన్నీ వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఒక 1/2 hour 1 hour దాకా మంచినీరు అనేది ఒక్క బుక్క తాగండి, కానీ అంతకు మించి తాగొద్దు మీరు. ఇది ఒక ట్రిక్ మీరు తెలుసుకోవాలి. దాని తర్వాత ఫుడ్ తీసుకున్న వెంటనే పడుకుంటాం. సో ఇది బిగ్ మిస్టేక్ అనమాట. ఒక 100 అడుగులైనా వేయాలి అన్నం తీసుకున్న తర్వాత. నార్మల్ పీపుల్స్ కూడా ఈ ట్రిక్స్ అనేవి పనిచేస్తాయి. సో ఫుడ్ తీసుకున్న తర్వాత 100 steps కౌంట్ చేసుకోండి, అంతకు మించి అవసరం లేదు. ప్లేట్ అక్కడ పడేసి వెంటనే పడుకుంటే మాత్రం ఈ ప్రాబ్లం అనేది ఇంకెక్కువ అవుతుంది. సో ఖచ్చితంగా 100 అడుగులైనా మీరు వేయాలి. సో దీని తర్వాత వీలైతే మీరు కింద మామూలు చిన్న పీట వేసుకొని కింద కూర్చోవడానికి ట్రై చేయండి, అడుగులు వేయకపోయినా. కానీ బెడ్ ఎక్కి మాత్రం పడుకోవద్దు. అండ్ దాని తర్వాత ఏంటంటే మనము ఈ 2 మాత్రం మీరు ఖచ్చితంగా చెయ్యాలి. దాని తర్వాత ఎక్కువగా మనం ఏంటంటే సోంపు జీరా ఉంటుంది కదా, ఈ 2 కలిపి మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని కొంచెం బెల్లం కానీ ఏదైనా వేసి అలా పక్కకు పెట్టుకొని అన్నం తీసుకున్న వెంటనే అది నోట్లో వేసుకొని నమిలేయాలి. ఈ జీలకర్ర అండ్ సోంపు ఈ 2, వామ వాడొద్దు. మళ్ళీ వామ ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ వాడాలి, కానీ ప్రెగ్నెన్సీలో ఎక్కువగా వామ వాడొద్దు, వేడి చేస్తుంది. అందుకు సోంపు ఇంకా జీలకర్ర ఈ 2 మాత్రం మీరు ఖచ్చితంగా యూస్ చేస్తూ ఉండండి ప్రెగ్నెన్సీలో. దీనివల్ల తీసుకున్న ఫుడ్ మంచిగా అరుగుతుంది. సో ఈ 2 మీరు కలిపి తీసుకుంటే మాత్రం బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా మేము డైరెక్ట్ తినలేకపోతున్నామంటే వాటర్లో వేడి చేసుకొని కూడా కషాయంలాగా తాగొచ్చు. సో ఈ ట్రిక్ మాత్రం మీకు చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడైనా మీరు 3 పూట్లైనా ఈ సోంపు ఇంకా జీలకర్రని తీసుకోవచ్చు వితౌట్ షుగర్ యాడ్ చేయడము. సో షుగర్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది, బెల్లం వేసుకుంటే ఏం కాదు. సో ఖచ్చితంగా మళ్ళీ బయట తీసుకొచ్చిన స్వీట్ సోంపు ఇలాంటివి అయితే మీరు వాడొద్దు. న్యాచురల్గా జీలకర్ర సోంపు తీసుకొచ్చుకొని ఫ్రై చేసి పక్కకు పెట్టుకోండి. అందులో మిక్స్ చేసుకున్నా ఏం లేదు, అలా డైరెక్ట్ ఉంచి కొంచెం బెల్లంతో డైరెక్ట్ తినేసినా కానీ మంచిదే. సో ఈ ట్రిక్ అనేది మీకు ఇలా పొట్ట బిగబట్టడం, అన్నం అరగకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం నుంచి కూడా రిలీజ్ వస్తుంది. అండ్ తర్వాత మలబద్ధకం కూడా రాకుండా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ ట్రిక్స్ అనేవి మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ప్రెగ్నెన్సీలో ఈ పొట్ట బిగబట్టడం అనేది కామన్. సో చూసారు కదా ఈరోజు వీడియో. ప్రెగ్నెన్సీలో ఇలా పొట్ట బిగబట్టడం, అరగకపోవడం, గ్యాస్ట్రిక్ సమస్యలకి ఈరోజు ఈ ట్రిక్స్ చెప్పుకున్నాం కదా. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.